బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే రాబోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్‌ని స్టార్ మా ఇప్పటికే ఒక ప్రోమో ద్వారా లోగోని కూడా రిలీజ్ చేసింది. 4 రోజుల క్రితమే ఈ లోగో అయితే రిలీజ్ అయింది. అయితే ఈ లోగోని ఇన్ఫినిటీ సింబల్‌లో చేశారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 కాబట్టి ఇక 8 అనేది ఇన్ఫినిటీలో ఉంటుంది కాబట్టి ఆ నంబర్‌తో ఎంతో కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. అయితే ఇక బిగ్ బాస్ సీజన్ 8ని గ్రాండ్‌గా సెప్టెంబర్ 8 రోజు లాంచ్ చేస్తామంటూ తెలియజేశారు. దీనికి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. ఇది సీజన్ 8 కాబట్టి సెప్టెంబర్ 8 రోజున ప్రారంభిద్దాము అనుకున్నారట బిగ్ బాస్ సిబ్బంది. అయితే ఈ సీజన్‌కి ఊహించని ఒక కష్టమైతే వచ్చి పడింది. ప్రతి సీజన్‌లా కాకుండా ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ కోసం బాగానే కష్టపడుతుంది. అయితే రియాలిటీ షో అయిన ఈ షో 106 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌ని లోపల బంధించి బయట ప్రపంచం తెలియకుండా వాళ్ళతో గేమ్స్‌ని ఆడిస్తూ ఉంటారు. అయితే ఈ రియాలిటీ షోలోకి ఎక్కువగా ఫేడ్ ఔట్ అయిపోయిన ఆర్టిస్టులను తీసుకొచ్చి మళ్ళీ జనాల్లో కాస్తో కూస్తో ఫేమ్‌ని అందుకునేలా చేస్తారు. ఈసారి కంటెస్టెంట్స్ కోసం మార్చి నుండి వెతుకులాటలో పడినా ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ ఎవరూ ఫైనల్ అవ్వలేదు. మరి దీనికి కారణం ఏంటి? గత కొన్ని సీజన్స్‌లో బయట పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లు, ఆర్టిస్టులు తీసుకొచ్చారు బిగ్ బాస్ టీమ్. కానీ ఆ షోలో జరిగినవి చూపించకుండా ఎడిటింగ్‌లో కట్ చేసి 24 అవర్స్ టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్‌ని గంట షోలో టెలికాస్ట్ చేయడంతో ఆర్టిస్ట్ కుటుంబ సభ్యులు బిగ్ బాస్ టీమ్‌పై ఆరోపణలు కూడా చేశారు. ఉన్న అవకాశాల్ని వదులుకొని బిగ్ బాస్‌లోకి వెళ్తే బయటికి వచ్చాక బిగ్ బాస్‌లో జరిగే గొడవలు, కాంట్రోవర్సీలు కారణంగా ఆఫర్స్ రావట్లేదు అని బిగ్ బాస్ సీజన్ 8కి చాలామంది సీరియల్ అలానే సినిమా ఆర్టిస్టులు రిజెక్ట్ చేయడంతో బిగ్ బాస్ టీమ్‌కి కంటెస్టెంట్స్ కోసం వెతుకులాటలో పడిందట. దీనికోసం బిగ్ బాస్ దిక్కు లేకుండా ఏం చేయాలో తెలియక ఇక యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ లాంటి వాళ్ళని, అలానే బయట కాస్తో కూస్తో కాంట్రోవర్సీల్లో చిక్కుకున్న వాళ్ళని కంటెస్టెంట్స్‌గా ఈ సీజన్‌లో తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక గత సీజన్స్‌లో చాలామంది మంచి మంచి ఆర్టిస్టులే వచ్చారు. కానీ సీజన్స్‌లో అన్ని కాంట్రోవర్సీ, నెగెటివ్ కామెంట్స్ ఎదురవ్వడంతో బయటికి వచ్చాక అవకాశాలు లేక చాలామంది వాళ్ళను తిట్టిపోశారని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చాలామంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు అంటూ చాలా వందల వీడియోస్ అయితే ప్రస్తుతం వస్తున్నాయి. కానీ ఆ కంటెస్టెంట్స్‌లో ఇప్పటికీ ఒక 5, 6 కంటెస్టెంట్స్ అయితే ఫైనల్ అయ్యుంటారు. మిగతా 20 మంది మిగతా 15 మంది కంటెస్టెంట్స్ వాళ్ళు ఎప్పుడు ఫైనల్ అవుతారు అన్నది తెలీదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చే ముందు చాలా రకాల కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్స్‌కి అగ్రీ అయ్యి ప్రతి ఒక్కరు ఓకే. మేము బిగ్ బాస్‌కి వెళ్తాము అనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కంటెస్టెంట్స్ మాత్రమే ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి రావటం జరుగుతుంది. అయితే 200 కంటెస్టెంట్స్ నుండి టోటల్‌గా 20 మంది కంటెస్టెంట్స్‌ని ఫైనల్ చేసి బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించటం. ఆ తరువాత కొంతమందిని కొన్ని రోజుల తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకైతే పంపిస్తారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఏదైతే రెమ్యునరేషన్ ఉంటుందో, ఆ రెమ్యునరేషన్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ రెమ్యునరేషనే ఉంటుంది. ఎందుకంటే అగ్రీమెంట్ అన్నది అందరికీ ఒకే రోజు అవుతుంది కాబట్టి, వాళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా పంపిస్తారా? లేకపోతే ముందే పంపిస్తారా? అన్నది అది బిగ్ బాస్ టీమ్‌కి సంబంధించింది కాబట్టి, బిగ్ బాస్ వారికి కూడా మొదటి నుండే రెమ్యునరేషన్ పే చేయాల్సుంటుంది. ఇప్పుడు ఆర్టిస్టులు, సెలబ్రిటీస్ వెళ్ళటానికి బిగ్ బాస్ హౌస్‌లోకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి, ప్రస్తుతం రెమ్యునరేషన్ ఈ సీజన్‌లో వచ్చిన కంటెస్టెంట్స్‌కి ఎక్కువగా పే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. వారి కోరిన రెమ్యునరేషన్‌కి బిగ్ బాస్ తలూపాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక ఎప్పుడు ఏ కంటెస్టెంట్ ఎలా హ్యాండ్ ఇస్తాడో తెలీదు కాబట్టి, ఎక్స్‌ట్రా కంటెస్టెంట్స్‌కి ముందుగానే అప్రోచ్ అయ్యి బిగ్ బాస్ ఒక సైడ్‌కి పెట్టి వాళ్ళకంటూ టీఆర్‌పీ రేటింగ్ పెరిగే విధానంగా ఉన్న కంటెస్టెంట్స్‌ని మాత్రమే హౌస్‌లోకి పంపిస్తారు. ఇక ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు, ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, పక్కా రిజల్ట్స్ కోసం నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. డెఫినెట్‌గా ఆ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ ఇస్తేనే నా వీడియోస్ మరికొంతమంది సజెషన్‌లోకి వెళ్తాయి. అలానే మన ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్‌కమింగ్ వీడియోస్‌లో అన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అలానే బిగ్ బాస్‌కి సంబంధించిన ఆహ్, రివ్యూస్‌ని ఈ వీడియోస్‌లో పోస్ట్ చేయబోతాను. సో, మేక్ ష్యూర్ టు వాచ్ ది వీడియోస్ టిల్ ద ఎండ్. థాంక్ యూ గైస్.